జిల్లా దేవరుప్పల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో రాజకీయ రచ్చ నెలకొంది. ఎర్రబెల్లి దయాకర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జనగామ జిల్లా దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో రాజకీయ రచ్చ నెలకొంది. ఎర్రబెల్లి దయాకర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మరిన్ని వివరాలు నవీన్ అందిస్తారు వరంగల్ నుంచి. నవీన్. విజయ చంద్రిక, జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ఆ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు స్థానిక నాయకులు, కుల సంఘాల నేతలు ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అక్కడికి అనుకోకుండా వచ్చినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ కుల సంఘాల నేతలతో కలిసి ఆయనే విగ్రహావిష్కరణ చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. రోపు వేసి పెద్ద రోపుతో ఆయనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ రోపును తోసిపడేసి ఆయన కార్యకర్తలు ఆయనను దయాకర్ రావును ఆ తోపులాటలో పోలీసులు వెనుకకు లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ తోపులాటలో దయాకర్ రావును ఆ విగ్రహావిష్కరణ చేసేటువంటి ఆ గ్రిల్స్ మీదుగా పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి నినాదాలు చేశారు. విగ్రహావిష్కరణ చేసినట్టుగా వాళ్ళు చెప్పుకున్నారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహావిష్కరణ స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి చేయాలని కోరిక మేరకు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఏర్పాట్లు చేశారు. కానీ అనుకోకుండా అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు తానే చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు వస్తున్నారు అన్నటువంటి సమాచారంతో ఉదయం నుంచే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి అక్కడికి వచ్చేటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా అనుకోకుండా అకస్మాత్తుగా అక్కడికి వచ్చినటువంటి దయాకర్ రావు ఆయన సొంత కార్యకర్తలతోటి పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అప్పటికే మోహరించినటువంటి పోలీసు బలగాలు చాలా తక్కువగా ఉన్నారు. దీంతో వాళ్ళ సంఖ్య ఎక్కువ కావడంతో కార్యకర్తలు పోలీసులందరినీ కూడా పక్కకు తోసివేశారు. ఒక దశలో ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పోలీసులను పక్కకు తోసివేసి దూషించి వాళ్ళ రోపును కూడా పక్కకు నెట్టివేయడంతో పోలీసులు కిందనే ఉండిపోయారు. ఆయన గిల్స్ పైకెక్కారు. ఎక్కడంతో ఆయన కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఆయనను పైకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, కుల సంఘాల నేతలకు కొంత తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతానికైతే ఎర్రబెల్లి దయాకర్ విగ్రహావిష్కరణ దగ్గర నుంచి అయితే అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి, ఉద్రిక్తత అయితే చల్లారింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నవీన్.
వర్ధిల్లాలి.